హలో, ఇది మేక చేపల ఇగురండి. చక్కగా రెడీ అయిపోయింది. ఈ ఇగురు మూలాన ఇది అందరూ చక్కగా తినడానికి బాగుంటుంది అన్నమాట. అదే పులుసు అయితే కొంచెం ఇక్కడ మంట ఘాటుగా ఉండి తినలేమంటారు కదా. ఇగురు పెట్టుకుని చారు పెట్టుకుంటే అందరూ తినొచ్చు. ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఈ చేపలకి చక్కగా కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి మ్యారినేట్ చేసి ఉంచానండి. ఒక అరగంట అయింది. అలాగే 2 ఉల్లిపాయలు మీడియం సైజువి, కొంచెం పెద్దవేలేండి, 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేశాను. కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. ఇప్పుడు కూర చేసేద్దామండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను కదా. అలా మ్యారినేట్ చేయడం వలన ముక్కలకు చక్కగా ఉప్పు కారం పట్టి కూర రుచిగా ఉంటుంది అన్నమాట. అయితే అప్పటికప్పుడు కూడా వేసి చేయొచ్చు అనుకోండి, కానీ ఇలా చేస్తే బాగుంటుంది. కళాయి వేడెక్కింది, ఆయిల్ వేద్దామండి. నాన్ వెజ్ కర్రీస్ కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. అలా అని మరీ ఎక్కువేం వేసుకోక్కర్లేదు, ఇంకొంచెం వేద్దాము. ఇది గానుగ నూనె అండి, వేరుశనగ నూనె. రిఫైండ్ ఆయిల్ వాడొద్దు అంటున్నారు కదా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. అలాగే ఒక 3/4 స్పూన్ గల్లుప్పు వేస్తున్నాను. ఉల్లిపాయ చక్కగా వేగే వరకు అలా వేయించాలండి, మాడిపోకుండా కదుపుతూ. తర్వాత ఈ ఉల్లిపాయకి సరిపడా అల్లం వెల్లుల్లి వేస్తున్నాను అన్నమాట. చేపలకు సరిపడా కలిపేసాం కదా ముందే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగే వరకు కలపాలి, వేయించాలి. నెక్స్ట్ పసుపు అండి. నెక్స్ట్ కారం వేసేయడం అన్నమాట. కారం వేగే వరకు కాస్త వేయించి ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నాను. కదిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలండి. కాస్త గట్టిగా కదిపేస్తే చితికిపోతాయి చేప ముక్కలు. అందుకని జాగ్రత్తగా కదుపుతూ చక్కగా అన్నీ పరుచుకున్నట్టుగా వచ్చేట్టుగా ఉల్లిపాయ, ఆ నూనె అంతా చేప ముక్కలు కలిసేట్టుగా కదిపి చక్కగా పరిచినట్టుగా సర్దాలన్నమాట. ఓ దాని మీద ఒకటి లేకుండా ఉంటే మళ్ళీ వడ్డించుకునేటప్పుడు చక్కగా వస్తాయి చితికిపోకుండా. అందుకే వెడల్పు గిన్నె తీసుకుంటామండి చేపలు వండేటప్పుడు ఎప్పుడూను. ఈ కళాయి వెడల్పుగా ఉంది కదా. ఇప్పుడు దానికి సరిపడా నీళ్లు పోయాలి. ముక్కలు మునిగేట్టు నిండా నీళ్లు పోయాలండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి ఈ చేపలు, మేగ చేపలండి.
మేఘా ఫిష్, కొంతమంది మేవలు అని కూడా అంటారంట. చిన్న చేపలు రుచిగా ఉంటాయండి ఇవి. ఇంకొంచెం నీళ్ళు పోసి చక్కగా ఆ చేప ముక్కలు మునిగేట్టుగా పోసానన్నమాట. కాస్త అలా అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఉడికించడమే. కొద్దిగా కొత్తిమీర కూడా సగం వేసాను, ఇప్పుడు మిగిలిన సగం చివర్లో వేద్దాం. ఫ్లేమ్ మీడియంగా పెట్టి ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసిన తర్వాత ఒక 20-25 నిమిషాలు ఉడికించాలండి. నీరు ఇంకా కొంచెం ఉంది కదా, దాదాపు 3 వంతులు ఎగిరిపోయింది. ఆ నీరు కూడా ఎగిరిపోతే కూర రుచిగా ఉంటుంది. కదిపేటప్పుడు అలా కదపాలి, గరిటతో కాకుండా. మాడకుండా ఉంటాయి, ఒక చోటే అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఆ నీరు ఎగిరిపోయే వరకు మూత పెట్టి ఉడికిస్తున్నాను. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయింది, కదుపుతున్నానండి. ఎలా ఉందో చూద్దామని. ఇంకా కొంచెం నీరు ఉంది, అది కూడా ఎగిరిపోతే బాగుంటుంది అన్నమాట. ఎగురికి చక్కగా దగ్గరికి వచ్చేయాలి. అదిగోండి, చక్కగా ఆయిల్ పైకి వచ్చింది, దగ్గరికి ఎగిరిపోయింది కదా. చూసుకుని కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఇప్పుడు ఆ కొత్తిమీర కూడా వేసేద్దాం. మన కూర రెడీ అయిపోయిందండి. మేఘా చేపల ఇగురు, మేఘలు అంటారట. చక్కగా ఆయిల్ తేలింది, కూర అంతా దగ్గరికి ఎగిరింది. ఓకే అండి మరి.